రాత్రి మంచి కళ వచ్చింది మావా. బ్యాంకాకి వెళ్ళిపోయి బాగా మసాజ్ చేయించుకుని చిల్లి పెట్టి వచ్చింది మావా. ఆటగాడి వేరా ఏరా నీకు రావు ఇలాంటి కళ్ళు. అంతకన్నా గొప్ప కళే వచ్చింది. తెలుగు సినిమా హీరో అయినట్టు చుట్టూతా అమ్మాయిలు ఆటోగ్రాఫ్ కోసం వెనకబడుతుంటే ఆ ఫీలింగే వేరు. అబ్బా ఈడు హీరోనేరా. మా ఇంటి తలుపులు తీయగానే డబ్బులు కట్ల కట్ల బంగారము తొవ్వే కొందుకు వజ్రాలు ఆభరణాలు కొట్టలు కొట్టలుగా తీసే కొందుకు వస్తూనే ఉన్నాయి. కల్లో కూడా నీ ఆశ కట్టలేదు కదరా. వీళ్ళకి మొత్తంలో ఉన్న మజా తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. అదే నాకైతే స్విమ్మింగ్ పూల్ నిండా మందు ఉన్నట్టు, ఆ మందులో స్విమ్మింగ్ చేస్తున్నట్టు, అబ్బా అలా ఎంజాయ్ చేస్తుంటే ఆ స్వర్గమే కిందకి దిగినట్టు ఫీలింగ్ భలే ఉంటుందిరా. కల్లో కూడా తాగపోతే ఎవడు బాగు చేయలేరురా. ఎంతకీ నీకేం కలొచ్చిద్దో చెప్పవా? మీ అంత అదృష్టం నాకు లేదురా. పొరపాటు నిద్ర పడితే అప్పులు ఈఎంఐలు అద్దెలు సర్లేని నిద్రలేస్తే ఎదురుగా టార్చర్ పెట్టే మా ఆవిడ. ఇలా ఎన్నెన్నో బాధలు ఎవరికీ చెప్పుకోలేనురా. కనీసం మీ కళ అయినా నిజం అవ్వాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆనందంతో గడిపే క్షణాల కంటే బాధతో నలిగిపోయే క్షణాలే ఎక్కువ.